నమస్తే. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి వంశీకృష్ణ తనని అనేక రకాలుగా హరీష్ రావు పేరు చెప్పాలంటూ ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉన్నదని చెప్పి ఆయన నాంపల్లి కోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే దాని తర్వాత హైకోర్టు కూడా పోలీసులకు అంటే సంబంధిత డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొన్ని చివాట్లు పెట్టిన పరిస్థితి, వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితి అని చెప్పి చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ నిన్న ఆయనకు బెయిల్ రావడం జరిగింది, ఆయన బయటకు వచ్చి రావడం జరిగింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం చెప్తారన్న? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఆరోగ్యశ్రీ ఉద్యోగిని పట్టుకొని మీరు ఖచ్చితంగా హరీష్ రావు పేరు చెప్పాలంటూ ఆయనని చిత్రహింసలు పెట్టినట్టు, నానా బూతులు తిట్టినట్టు, చెప్పలేని రీతిలో ఆయనని హింస పెట్టినట్టు ఆయన ఒక అఫిడవిట్ దాఖలు చేశారు నిన్న మొన్నటి దాకా. ఏం చెప్తారన్న మీరు దీని మీద? ఆడలేక మధ్యలో ఓడినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. వాళ్ళ పరిపాలనలో సక్సెస్ కాలే కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి పదే పదే ఫోన్ ట్యాపింగ్ని నెలకోసారి 2 నెలలకోసారి బయటికి తీసుకొస్తూ ఉంటారు. అసలు పరిపాలనలో అవగాహన లేదు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా, నక్సలైట్ల కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా, లేదా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా రాజ్యం మీద పడుతున్నారా, ప్రజలకు ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా, ఇవన్నీ కనిపెట్టడానికి గూఢాచార వ్యవస్థ ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది, ప్రతి రాజ్యంలో ఉంటుంది, ప్రతి దేశంలో ఉంటుంది. వాళ్ళు సమాచారం సేకరించి ప్రభుత్వానికి ఆ సమాచారం చేరవేయడం వల్ల ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రాజ్యానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తారు, కంటికి రెప్పలా కాపాడుతారు. దీని మీద అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ మీరు చేయట్లేదా? కేంద్ర ప్రభుత్వం చేయదా? రాష్ట్ర ప్రభుత్వం చేయదా? అది ప్రభుత్వం చేస్తుందా? ఆ ప్రభుత్వంలో భాగమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తుంది. అది రాష్ట్ర బాగోగులను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. అంతేగాని ఇది ఏదో కావాలనే ఒక నాయకుడు చేసిండు, ఇంకో కొంతమంది నాయకుల సమాచారం సేకరించిండు అని మాట్లాడడం ఇది దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ప్రభుత్వం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, పరిపాలన మీద అవగాహన లేనటువంటి వాళ్ళు పాలనలోకి వస్తే ఎట్లుంటుందో చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అమాయకుల మీద ఎందుకు మీ బాధ? అసలు పెడతారా? పెట్టండి. ఏ నాయకుడి మీద కేసు పెడతారో ఫోన్ ట్యాపింగ్ మీద కేసు పెట్టండి. అది చేయకుండా హరీష్ రావు గారు అనుచరుడు అని చెప్పేసి పాపం అమాయకులను తీసుకొచ్చి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి జైల్లో పాలు చేయడం, ఇదేం పరిపాలన? కక్షనే లక్ష్యంగా చేసుకొని పరిపాలన చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే దాంతోపాటు అధికారం ఇచ్చింది ప్రజల కోసమా, లేకపోతే ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికా? దీనికి సమాధానం చెప్పాలా? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అధికారానికి, అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అడ్డుపడుతుందని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా. ఇప్పుడు పరిపాలన ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అభివృద్ధి ఏనిస్తలేరు అంటే నీ చేతగానితనం బయటపడతలేదా? నీ డొల్లతనం బయటపడతలేదా? అరే నీ చేతిలో అధికారులు ఉన్నారు, నీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది, అన్ని మొత్తం ప్రభుత్వమే నీ చేతిలో పెట్టుకొని నన్ను బీఆర్ఎస్ వాళ్ళు పని చేయనిస్తలేరు అంటే నువ్వు చేతగాను వాడివని ఒప్పుకుంటున్నావు. నాకు పరిపాలన చేత కాదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి దిగిపో, ఇంకోరు వచ్చి పరిపాలన చేస్తారు. ఆత్మన్యూనత భావన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. తమ పరిపాలన మీద తమకు నమ్మకం లేనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటే ప్రతిపక్షాల మీద బురదేలేటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఒక కమిట్మెంట్తోనే 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాం కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, మార్పు తెద్దామని అంటున్నారు కాబట్టి అది అవకాశం ఇద్దామని చెప్పి ఓట్లు ఇస్తే గీదా మీరు చేయాల్సింది ఈ మాటలా అంటే ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు సహించరు. తప్పకుండా ప్రజలు తగిన రీతిలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థలు ఎన్నికలను ఎదుర్కోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. సంవత్సరమైంది సర్పంచులు లేకుండా మీరు గ్రామ సభలు పెడతారు. అందుకనే గ్రామ సభల్లో ఏ రకంగా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిందో అందరం చూసినాం. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో తిరగాలంటే హెల్మెట్లు పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే ఎవడు ఏ రాయి తీసుకొని ఏ కోడిగుడ్డు తీసుకొని చంపుతాడో తెలియదు. కాబట్టి దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఊర్లలో పోయేటప్పుడు కొత్త హెల్మెట్లు పెట్టుకోండి, మంచిగా వెళ్ళిపోండి. అప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టరు కాబట్టి మీకు ప్రమాదం ఉండదు. ఇది అవగాహన రాహిత్యం. సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో మనం టీవీ ఛానల్లో, యూట్యూబ్లో చూస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో మనం చూస్తున్నాం. కన్న తల్లి ఎప్పుడైనా కొడుకుకి శాపం పెడుతుందా? పెట్టదు. కానీ కన్న తల్లి లాంటి సొంత ఊరైనటువంటి కొడంగల్ ప్రజలు ఈరోజు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు. అంటే నీ పరిపాలన ఏ విధంగా ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.